మేడ్చల్ జిల్లా ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధీకరణ కేంద్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానికులు నిరసన తగిలింది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ చెత్త శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని, తాగునీరు కలుషితం అవుతుందని, విపరీతమైన దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఈ ప్లాంట్ ప్రారంభించడం వల్ల తమ మరింత పెరుగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలను సంకటంగా మారిన ఈ ప్లాంట్ ను ఇక్కడి నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యలను మాత్రం ఎవరు పట్టించుకోకుండా వారి సమస్యలను అలాగే ప్రొలాంగ్ చేస్తూ వారి ఆరంభాలను మాత్రమే చూసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే మాత్రం చేసి వర్మీ కాంపోస్ట్ యూనిట్ పెడతామని చెప్పేసి మాకు ముందే చెప్పేస్తాం. తడి పొడి చెత్త బయటనే సేకరించేసి వానపాములు ఎరువు చేసేసి మేము బయట వాళ్ళకి అమ్ముకుంటా ఉంటున్నారు. కానీ మన హిల్స్ కాల్ నుండి సాయి ప్రియ సత్యనారాయణపురం కాల్ నుండి ఇక్కడికి వచ్చారండి. మేమందరము మా సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండొద్దు. మేజర్ గా జనావాసాల్లో ఇంత మంది ఉంటున్నారు కదా డంపింగ్ యార్డ్ దగ్గర, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఎంత పొల్యూట్ అవుతుంది, ఎయిర్ ఎంత పొల్యూట్ అవుతుంది. ఆల్రెడీ మా పిల్లలు పొద్దున స్కూల్ కి 8 కి 7 కి వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చేది 5 కి వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బయట ఆడుకుందామంటే కూడా మాకు స్మెల్ భరించలేనంత స్మెల్ ఉంది. మేము ఇంట్లో ఉండి పిల్లల్ని సెక్యూర్ చేసుకోవాలా, బయటకు వెళ్ళి సెక్యూర్ చేసుకోవాలా? బయట ప్రపంచం చూస్తే ఆ విధంగా ఉంది. అట్లీస్ట్ మా ఇంటి ముందట ఒక హాఫ్ అన్ అవర్ పిల్లల్ని ఆడిపించుకుందామన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా మాకు ఇక్కడ లేదు. లక్షలు పెట్టి మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి. ఒకరికి ఇస్తాం, మేము మెమోరాండం గవర్నమెంట్ కి ఇచ్చామనుకో, వాళ్ళు ఏమంటారు, మీకు ఇక్కడ ఇల్లు ఎందుకుంది, మీరు ఎందుకు కొనుక్కున్నారు ఇక్కడ ఇల్లు ఎందుకు కొనుక్కున్నారు అంటారు. ఫ్రీగా మాకు ఎవరు ఇవ్వలేదు ఇల్లు, మా ఇల్లు ఎవరు ఇవ్వలేదు. మేము కష్టాజీతం తోటి మేము ఇల్లు కొనుక్కున్నాము. ఎందుకు కొనుక్కున్నాము? డంపింగ్ యార్డ్ ఉన్నది కదా, తెలియదా మీకు? గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? మాకు ఫ్రీ ఇచ్చిన ఇల్లు కాదు, ఓకే. ఇక్కడ ఉంది డంపింగ్ యార్డ్ ఉంది, మేము కాదనట్లేదు. ఉన్నదాన్ని ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పుడైనా తీసేయచ్చు కదా. మన చెత్తే అది, మనం వేసిన చెత్తే కాదని మేము అనట్లేదు. కొంచెం జనావాసానికి దూరం చేయండి, పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుందాం, మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. ఎక్కడ గ్రామాల్లో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు, మనం బతకడానికి హైదరాబాద్ వచ్చి ఇంకా మన ఆరోగ్యాన్ని క్షీణించుకుంటున్నాం. అది ఇక్కడ జరుగుతున్న సమస్య. ఎవరు వినరండి ఇక్కడ సమస్య. ఓట్లకు మాత్రం అందరూ వస్తారు. మేము ట్యాక్సులు కట్టాలి, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. మాకు రోడ్డు ఉండదు, వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు. మాకు సరిగ్గా ఏమన్నా అంటే ట్యాక్స్ కట్టకపోతే మీకు కరెంట్ బిల్ కట్ చేస్తామంటారు, కరెంట్ కట్ చేస్తామంటారు, వాటర్ కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? న్యాయం అడిగితే కట్ చేస్తారా? ఇక్కడ న్యాయం అడిగితే కట్ చేస్తారా? న్యాయం వద్దా ఇక్కడ? మేము కలిసామండి, చూడకుండా రొప్పి పడేస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ 8 కాలనీలు సఫర్ అవుతున్నది ఈ దుర్వాసన నుంచి, వ్యర్థాల నుంచి. సో మేము రోడ్ల పైకి వచ్చి ధర్నాలు కూడా చేసినాము. సో ఇప్పటి వరకు ఉన్న ఇంతకు ముందు ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మేమందరం ఫ్యామిలీతో పిల్ల పాపలతో వచ్చేసి డంపింగ్ యార్డ్ ముందు వచ్చేసి గత 3 నెలల క్రితం ఇక్కడ వచ్చి ధర్నా చేసినప్పుడు మాకు వచ్చేసి కమిషనర్ గారు వచ్చేసి ఈ లెటర్ ఇచ్చేస్తారు, మీకు మేము సహాయం చేస్తాము, ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తరలించే బాధ్యత మాది అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్కి రాసిన మెమోరాండం ఇది. సో దానికి అడిషనల్ కలెక్టర్ గారు కూడా స్పందించారు, ఇక్కడ నుంచి తీసేస్తామన్నారు. కానీ ఇంతలోనే ఇంత పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేసి చుట్టుపక్కల కాలనీ చిన్న పిల్లలు అందరూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సో ఇది పెట్టే ముందు కనీసం చుట్టుపక్కల అందరినీ కూడా అడగాలి కదా. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతాం కదా, ఏది పెట్టకుండా రాత్రికి రాత్రే తీసుకొచ్చేసి ఈ మిషనరీస్ పెడుతున్నారు. ఇన్ని రోజులు మేము సమస్యలతో, చర్మ వ్యాధులతో కానీ, జీర్ణ సమస్యలతో కానీ, శ్వాసకోశ సమస్యలతో కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా పిల్లలకి ర్యాషెస్ వచ్చినాయి, హాస్పిటల్లో ఉంటున్నారు గత 4 సంవత్సరాల నుంచి. సో 8 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. సో ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కానీ, రాష్ట్ర మినిస్టర్స్ కానీ ఎవరు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ లేదు. సో ఇక మీద ఈ స్మెల్ అనేది ఇలానే వస్తే మేము కూడా పిల్ల పాపలతో ఇక దిగ్బంధం డంపింగ్ యార్డ్ కాదు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి వస్తుంది.